యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. చిన్న తప్పులైన పాపమే అంటాం, అబద్ధాలకు మేం దూరంగా ఉంటాం. అమ్మ నాన్న చెప్పే మాటలు మేం వింటాం. యేసురాజు దీవెనలన్నీ మాకే సొంతం. చెడు మాటలాడిన పాపమే అంటాం, చెడ్డవారికి మేం దూరంగా ఉంటాం. అమ్మ నాన్న కొరకై ప్రార్థన చేస్తాం. యేసురాజు దీవెనలన్నీ మాకే సొంతం. అందరితో మేం స్నేహంగా ఉంటాం, అన్ని వేళలా ఆనందంగా ఉంటాం. యేసయ్య పాటలు మాకెంతో ఇష్టం. యేసురాజు దీవెనలన్నీ మాకే సొంతం. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. 39వ కీర్తన దావీదు మహాభక్తుడు రచించిన కీర్తన. ఈ కీర్తన చదువుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే గొప్ప వైరాగ్యంతో ఈ యొక్క కీర్తన రాశాడేమో అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. కానీ గొప్ప వైరాగ్యంతో కంటే అనుకునే దానికంటే గొప్ప తెలివి కలిగిన వ్యక్తిగా ఈ యొక్క కీర్తన రాశాడు అని మనం అనుకోవాలన్నది అసలైన వాస్తవం. ఎందుకంటే ఈ 39వ కీర్తనలో దావీదు భక్తుడు చేస్తున్న ఈ ప్రార్థనలో అతని గుండె ఎందుకోసమో మండుతుందంట, ఎందుకోసమో తపనతో ఉన్నదంట, ఎందుకోసమో చాలా ఒక ముఖ్యమైన విషయం కొరకు ధ్యానిస్తూ ఉన్నాడు. ఒక ముఖ్యమైన ఉద్దేశాన్ని తెలుసుకోవడం కోసం ఆ వ్యక్తి ఎక్కువగా అలా మెడిటేట్ చేస్తూనే ఉన్నాడు. అలా ఎప్పుడైతే ధ్యానిస్తున్నాడో గుండెల్లో మంటగా ఉందో అప్పుడు నోరారా ఒక మాట పలికాడంట. అదేంటి? ధ్యానించిన తర్వాత వచ్చిన మాట. అదేంటంటే, ప్రభువా, చూడండి 4వ వచనం, యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంత అయినది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. చూసారండి, దావీదు భక్తునికి ఎంతో ఆయాసం, మంట, వేడితో ఉన్నాడు. ఏంటి అని చెప్పంటే, నా యొక్క దినముల పరిమాణం ఎంత, అసలు నా లైఫ్ స్పాన్ ఎంత, నేను ఎంత కాలం బ్రతుకుతానో, నా యొక్క పరిమాణం ఎలా ఉంటుంది అని చెప్పి దాని గురించిన తృష్ణతో ఉన్నాడు. ఎప్పుడైతే ఆ తృష్ణతో ఉండి దేవుడిని అడిగాడో అప్పుడు
అప్పుడు దేవుడు తన యొక్క దినముల పరిమాణాన్ని తెలియజేశాడు. ఈ దినముల యొక్క పరిమాణం కేవలం దావీదు భక్తునికి ఇచ్చింది మాత్రమే కాదు, ఈ దినముల యొక్క పరిమాణం మనకి కూడా దేవుడు ఇచ్చాడు. అయితే ఈ దినముల యొక్క పరిమాణాన్ని మనం ఎంత చక్కగా తెలుసుకోవచ్చు అంటే, దావీదుకి దేవుడు చక్కగా తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు? 5వ వచనం చూడండి, verse 5. నేను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను, అందుకోసమే నాకు మంటగా ఉంది దేవా, నాకు ఆ సమయం యొక్క విలువను తెలుసుకునేలా చేయి అన్నాడు. అదే విధంగా దైవజనుడైన మోషే 90వ కీర్తనలో కూడా ఏమని చేశాడు? ఏమన్నాడండి? మా దినములను లెక్కించే జ్ఞానం మాకు దయచేయి ప్రభువా అని చెప్పన్నాడు. సో ఇక్కడ దావీదు భక్తుడు ఒక గొప్ప జ్ఞానవంతుడుగా ఉన్నాడు. అదే విధంగా మోషే కూడా గొప్ప జ్ఞానవంతుడుగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? వీరు సమయాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని సమయాన్ని వినియోగించుకునే జనం. అందుకోసమనే బైబిల్లో కూడా ఏమనుందో తెలుసా? అజ్ఞానులంట సమయాన్ని వినియోగించుకోరంట, జ్ఞానులంట సమయాన్ని వినియోగించుకుంటారంట. చూడండి, ఎఫిషియన్స్ చాప్టర్ 5 verse 15 and 16. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. ఎవరి జ్ఞానులు? సమయాన్ని పోనీయని జ్ఞానుల వలె మీరు ఉండండి అంటున్నాడు. సో దైవజనుడైన మోషే ఏమన్నాడు? దినములను లెక్కించు జ్ఞానము మాకు దయచేయము అని చెప్పన్నాడు. దైవజనుడైన దావీదు భక్తుడు కూడా, దేవా నా యొక్క ఆయుష్ ఎంత ఉందో నాకు తెలియజేయి దేవా అని చెప్పి ఇక్కడ చెప్పడాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో నిజమైన జ్ఞానవంతులు అంటే, దేవుని దృష్టిలో జ్ఞానవంతులు అంటే ఎవరో తెలుసండి? ఎవరైతే సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకుంటారో, ఎవరైతే సమయం యొక్క విలువను గ్రహిస్తారో వారే దేవుని దృష్టిలో చక్కని జ్ఞానవంతులు. కనుక ఈ రోజున దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా నా లైఫ్ స్పాన్ అంతా నేను దాన్ని యూజ్ చేయాలని అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఎంతమంది మీకు దేవుడిచ్చిన లైఫ్ స్పాన్ని మీరు యూజ్ చేస్తున్నారు? మీలో ఎంతమంది దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారు? మీలో ఎంతమంది దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు? ఈ కీర్తన ద్వారా దేవుడు అదే మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో దేవుడు ప్రతి ఒక్కరికి కూడా సమయాన్ని సమానంగా ఇచ్చాడు కదండి. ఒకప్పుడు సమయం తెలియడానికి ఒక్కొక్క రకమైన పద్ధతిని ఒక్కొక్కరు ఉపయోగించేవారు. అటువంటి సమయంలో ఒక జాతి ప్రజలు ఏం చేసేవారంటే, ఒక పొడవైన తాడు తీసుకొని దానికి సమానమైన దూరం ఉండేలా ముళ్ళు వేసేవారు. 24 ముళ్ళు వేసేవారు. ఈ ముళ్ళు వేసి దాన్ని ఒక సర్కిల్ లాగా ఒక వీధి మధ్యలో పెట్టి రోజు అక్కడ ఒక తాడు పెట్టేవారు. ఈ 24 ముళ్ళు వేసిన ఈ యొక్క తాడుకి ఒక కొన వెలిగించేవారు, మంట పెట్టేవారు. ఈ మంట పెట్టినప్పుడు ఒక్కొక్క ముడి దగ్గరికి వస్తే ఒక గంట అయినట్లు. సో అలా 3 ముళ్ళు వరకు కాలిపోతే అప్పుడే 3 ముళ్ళు కాలిపోయాయి అని చెప్పి అప్పుడు అనుకునేవారు. అలా రాత్రంతా ఈ తెల్లారేటప్పటికి ఆ తాడు 24 ముళ్ళు కూడా కాలిపోయి బూడిదైపోయి ఉండేది. అప్పుడు వారందరూ అనుకునేవారంట, కాలం కాలిపోయింది అన్నా, కాలం బూడిదైపోయిందన్నా అని చెప్పి అనుకునేవారంట. ఎందుకంటే రోజు కాలం బూడిదైపోతుంది. ప్రతిరోజు కూడా దేవుడు నీకు 86,400 సెకండ్లు దేవుడు నీకు ఇస్తున్నాడు. 86,400 సెకండ్లు దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. ఈ 86,400 సెకండ్లు ఇచ్చినప్పుడు ఆ 86,400 సెకండ్లో నువ్వు ఎంత వాడుకుంటావో అంతే వాడుకోగలవు. మిగతాది రేపటి దినానికి వెళ్దు, అది ఈ రోజుతోటే అయిపోతుంది. అందుకనే సమయం యొక్క విలువను మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకున్నాడు. ధనం కంటే విలువైంది ఏంటో తెలుసా? సమయం. అందుకనే ప్రతి వ్యక్తి యొక్క సమయం అయిపోతుంది కనుక ఆ సమయం యొక్క విలువను తెలుసుకొని మనం కూడా గమనించి నడుచుకోవాలని దేవుడు కోరుకున్నాడు. ఈ రోజున మన జీవితంలో ఈ యొక్క సమయం యొక్క విలువను మనం గుర్తించగలుగుతున్నామా? ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ వచ్చిన వ్యక్తిని అడిగితే 1 మిల్లీ సెకండ్ యొక్క విలువ చెప్తాడు. ఎందుకోసమో తెలుసా? 1 మిల్లీ సెకండ్ లేట్ అయిపోవడం వలన నాకు సిల్వర్ మెడల్ వచ్చిందండి, లేకపోతే నాకు గోల్డ్ మెడల్ వచ్చేదండి. దేనివలన? 1 మిల్లీ సెకండ్ ఆలస్యం అవడం వలన. అలాగే మన జీవితంలో కూడా మనం తెలుసుకోవాలి, దేవుడు మనకి సమయాన్ని విలువైందిగా ఇచ్చాడు. ప్రతిరోజు కూడా దాన్ని వాడుకోవాలి. కొంతమంది ప్రతిరోజు ఎంత వాడుకున్నారు? 40% వాడుకుంటున్నారు, 60% వదిలేస్తున్నారు. ఎంతో మంది సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతి మనిషికి కూడా దేవుడు ఒకే ఒక్క జీవితం ఇచ్చాడు. ఈ ఒకే ఒక్క జీవితంలో నీ సమయం ఏంటో నువ్వు తెలుసుకో. ఆ సమయాన్ని నువ్వు ఎలా సద్వినియోగపరచుకుంటున్నావో నువ్వు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో నీ సమయాన్ని నువ్వు ఉపయోగించుకోగలుగుతున్నావా? దావీదు భక్తుడు ఇలా అడిగి ఏం చేశాడు తెలుసా? తన సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకున్నాడు. ఒక గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తి జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ ముందుకు రావడంతో దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా? ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు ఏమని రాయించాడంటే, సూర్యుని క్రింద జరుగు ప్రతి దానికి సమయము కలదు అన్నాడు. కట్టుటకు, నాటుటకు, చింపుటకు, పెరికివేయుటకు, చంపుటకు, బ్రతికించుటకు, నాటుటకు, అన్నింటికీ కూడా సమయం కలదు అన్నాడు. అలాగే నీ జీవితంలో కూడా ప్రతి దానికి సమయం అనేది ఏర్పాటు చేశాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు
సంవత్సరాలు బ్రతుకుతావో దేవునికి ముందుగా తెలుసు. నీకు ఎంత జీవితాన్ని ఇచ్చాడో దేవునికి ముందుగానే తెలుసు. ఆ జీవితంలో నువ్వు చాలా గొప్ప వ్యక్తిగా అవ్వాలనే దేవుడు కోరుకుంటున్నాడు తప్ప నువ్వు అర్ధాంతరంగా ఆగిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు. సో దేవుడు ప్రతి ఒక్కరికి సమానంగా సమయాన్ని ఇచ్చాడు. పేదవాడికైనా గొప్పవాడికైనా అందరికీ దేవుడు 24 గంటలే ఇచ్చాడు. ఈ 24 గంటలు అందరికీ సమానంగానే ఇచ్చాడు. అయితే ఆ సమయంలో దావీదు భక్తుల్లా మనం వాడుకోగలుగుతున్నామా? దావీదు భక్తుడు ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆ సమయాన్ని వాడుకున్నాడు, దేవుని స్తుతిస్తూ వాడుకున్నాడు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి బైబిల్ చెప్తుంది దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాను అనుంది. ఈ సమయాన్ని నేను చక్కగా ఉపయోగించుకోవాలనుకొని తన దేశానికి ప్రజలకి మేలుకరంగా తన తరానికి సేవ చేసి నిద్రించాడంట. బైబిల్లో దావీదు అనే పేరు 900 సార్లు కంటే ఎక్కువగా రాయబడింది. ఎన్నిసార్లు అండి? 900 సార్లు కంటే ఎక్కువగా రాయబడింది. అంత ఎక్కువగా దావీదు పేరు ఎందుకు రాయబడిందో తెలుసా? తన సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకున్నాడు. అంతేకాకుండా ఈ రోజుకి కూడా జనన పత్రాలు దావీదు అనే పేర్లంట లెక్క లేకుండా ఇంకా నమోదవుతూనే ఉన్నాయంట. ప్రతి ఒక్కరు దావీదు అనే పేరు పెట్టుకుంటున్నారు. ఎంతగా దేవుడు దావీదు యొక్క పేరుని హెచ్చించాడో తెలుసా? కారణం ఒకటే, తన దినాలెంతో, తన యొక్క సమయం యొక్క విలువేంటో దేవుని దగ్గర అడిగి చక్కగా వినియోగించుకొని తన తరానికి సేవ చేసి నిద్రించాడు. ఇంతకీ నీ సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ సమయాన్ని వినియోగించుకోగలుగుతున్నావా? సద్వినియోగపరచుకోగలుగుతున్నావా? ఇశ్రాయేలు ప్రజలకి కూడా దేవుడు సమయాన్ని ఇచ్చాడు. కానీ బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అరణ్యంలోనే ఉండిపోయారు. యాక్చువల్గా వారికి దేవుడు వేరే మార్గాన్ని ఏర్పాటు చేసి వారిని కనాను దేశాన్ని తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఈ యొక్క అరణ్యంలోనే ఉండిపోయారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు వారికి వాగ్దానం చేసి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తాను అని చెప్పి వేగుల వారి ద్వారా కూడా ఆ దేశం ఎలా ఉంటుందో దేవుడు చూపించినప్పటికీ వారు అవిశ్వాసం చూపించి పాపం చేయడం వలన దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ 40 సంవత్సరాలు మీ అరణ్యంలోనే ఉంటారు, నా జీవంతోడు మీ శవాలు ఈ అరణ్యంలోనే రాలిపోతాయని దేవుడు చెప్పాడు. చివరికి ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఐడిల్గా 40 సంవత్సరాలు ఒక తీరు గమ్యం లేకుండా అరణ్యంలోనే అలా తిరుగుతుంటే రోజుకి యావరేజ్ చొప్పున రోజుకి 90 మంది చొప్పున ఇశ్రాయేలీలు చనిపోతుండేవారంట. ఎంత భయంకరమైన విషయం కదా! రోజుకి 90 మంది యావరేజ్ చొప్పున ఇశ్రాయేలు చనిపోయేవారు. ఎందుకోసం అంటే దేవుడు అన్నాడు, మీ శవాలు ఈ అరణ్యంలోనే రాలిపోతాయి. యెహోషువ కాలేబులు తప్ప మిగతా వారందరూ కూడా ఎవరైతే అవిశ్వాసం చూపించారో వారందరూ కూడా అరణ్యంలో సమయాన్ని వృధా చేసుకుంటూ ఆ 40 సంవత్సరాల్లో వారందరూ చనిపోతే వారి తరాలు ఆ యొక్క కనాను దేశంలో అడుగుపెట్టాయి. ఈ రోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. అనేక మంది సమయం ఎందుకు వృధా అయిపోతుందంటే కేవలం దేవుని మీద నమ్మకం లేకపోవడం వలన. దేవుడిచ్చిన వాగ్దానాల మీద నీకు ఎప్పుడైతే అవిశ్వాసం ఉందో నీ సమయం వృధా అయిపోద్ది, నీకు ప్రయాణం ఆలస్యం అయిపోద్ది, నీ జీవితంలో దేవుడు చేసే ప్రతి పని కూడా ఆలస్యం అయిపోతుంది. అందుకోసమని ఇశ్రాయేలీలు పాపం చేసినప్పుడు వారి పని ఆలస్యం అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద అవిశ్వాసం చూపించినప్పుడు వారి సమయం వృధా అయిపోయింది. అందుకని దావీదు భక్తుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో దేవుడు చేయాల్సిన అనేకమైన పనులు ఎందుకు ఆలస్యం అయిపోతున్నాయో తెలుసా? కేవలం నీ యొక్క తిరుగుబాటు బుద్ధి వలన, నీ యొక్క అవిశ్వాసం వలన, నీ యొక్క పాపం వలన నువ్వు అనేక సార్లు నీ ప్రయాణం ఆలస్యం అయిపోతుంది. నీ జీవితంలో దేవుడు చేయాల్సిన కార్యాలు ఆలస్యం అయిపోతూ ఉంటాయి. సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీ సమయాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు? మీ సమయాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోగలుగుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. బైబిల్లో దేవుడు అన్నాడు, మీ సమయం పోనీయక సద్వినియోగపరచుకోండి. ప్రతిరోజు కూడా మన సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఎంతమంది సద్వినియోగపరచుకుంటున్నారు? ఈ రోజుల్లో అనేక మంది సమయాన్ని సింపుల్గా పోనిస్తున్నారు కదండి. డబ్బులిచ్చి గడియారం కొనుక్కోగలం, కానీ డబ్బులిచ్చి పోయిన సమయాన్ని ఏ వ్యక్తి కూడా కొనుక్కోలేడు. అందుకని ఆనాటి భక్తులు సమయాన్ని జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ, అమ్మో ఒక రోజు అయిపోయిందా, నేను ఈ ఒక్క రోజులో ఏం చేశాను అన్నట్లుగా ఉండేవారు. ఏ పని చేయలేని వాడు దేవుని దృష్టిలో పనికి మాలినవాడు. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నువ్వు ఐడల్గా అలాగే ఉండే వ్యక్తివా? ఆ విధంగా నీ సమయాన్ని వృధా చేస్తున్నావా? సమయం యొక్క విలువ నీకు తెలుసా? చేద్దాం అనేటప్పటికి నీకు కాలు రాదు, చెయ్యి రాదు. నడుద్దామంటే నడలేవు, కూర్చుందామంటే కూర్చోలేవు. అప్పుడు చేద్దామని నీకు అనిపిస్తుంది. కాదు, నీ జీవితంలో నువ్వు చేయగలిగే సమయంలో నువ్వేం చేయాలో దేవుడు ఆల్రెడీ నిర్ణయించాడు. ఆ సమయంలో నువ్వు చేయగలవు, కానీ ఆ సమయంలో నువ్వు కనుక చేయకపోతే నువ్వు చేద్దాం అనుకునేటప్పటికి నీ చెయ్యి రాదు, నీ కాలు రాదు, వంగుతావు, ఏమేమో చేస్తూ ఉంటావు. అందుకోసమని ఏ సమయంలో ఏది జరగాలి అది నువ్వు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ సమయాన్ని నువ్వు వినియోగించుకోగలుగుతున్నావా? ఈ రోజుల్లో అనేక మంది సమయాన్ని సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగం పరుచుకుంటున్నారు. అందులో నెంబర్ 1, అనేక మంది అపవిత్ర కార్యాల కొరకు వారి సమయాన్ని ఖర్చు పెడుతున్నారు. అనేక మంది అపవిత్రమైన కార్యాల కొరకు వారి సమయాన్ని ఖర్చు పెడుతున్నారు. రెండవదిగా, అనేక మంది కేవలం సంపాదన కొరకు మాత్రమే వారి సమయాన్ని ఖర్చు పెడుతున్నారు. కేవలం సంపాదన కొరకు మాత్రమే వారి సమయాన్ని ఖర్చు పెడుతున్నారు. ఇంకొంతమంది కేవలం టీవీ ముందు కూర్చొని సీరియల్ వెంబడి సీరియల్, సినిమా వెంబడి సినిమా చూసుకుంటూ ఉండడం వల్లనే సమయాన్ని ఖర్చు పెడుతున్నారు.
ఎంత భయంకరం ఆలోచించండి. ఒక సర్వేలో కూడా చెప్తుంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా టీవీ ముందే కూర్చుంటున్నారు. వంట చేసినప్పుడు అన్నం తిన్నప్పుడు కూడా అందరూ ఫ్యామిలీ అంతా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, టీవీ దగ్గర కూర్చొని అందరూ ప్లేట్లో పెట్టుకొని తింటూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేసి టీవీ చూడడం మొదలు పెట్టారు. ఎప్పుడు ఏం మిస్ అయిపోతామో కంటిన్యూస్గా టీవీ చూస్తూ వారి సమయం అంతటిని కూడా వృధా చేస్తున్నారు. ఇంకొంతమందిని మనం చూసినట్లయితే కేవలం ఫోన్లో బాతాకాని అంటారు చూసారా, ఎప్పుడు చూసినా ఫోన్లో చెవిలోంచి రక్తం వచ్చేంత వరకు ఫోన్ ఫ్రెండ్ అని చెప్పి కంటిన్యూస్గా ఫోన్లో మాట్లాడుతూ అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే ఎంత ఘోరమైన విషయం. దానికోసం కొంతమంది సమయాన్ని వృధా చేస్తున్నారు. అలాగే కొంతమంది రోజుకి 3 గంటలు పేపర్ తోటే సహవాసం చేస్తున్నారు. పేపర్ వచ్చిన వెంటనే టాప్ టు బాటం ప్రతి మ్యాటర్ కూడా చదవడం కోసం రోజుకి 3 గంటలు వారు వృధా చేస్తున్నారు. అలాగే ఎక్కువగా ఫేస్బుక్, ఇంటర్నెట్. ఈ రోజుల్లో అనేక మంది ఫేస్బుక్, ఇంటర్నెట్ ముందే కూర్చొని వారి జీవితం అంతా కూడా ఎక్కువ సమయం రాత్రులు నిద్ర లేకుండా చాటింగ్ అని ఇదని అదని కంటిన్యూస్గా అలా చూస్తూనే ఉన్నారు కదండి. ఈ రోజుల్లో ఎంతో మందిని మనం చూస్తాం. ప్రతి ఒక్కడికి ఎంతోటి దగ్గర నుంచి అంతవరకు కూడా ప్రతి ఒక్కడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడమే. నాకు ఇన్ని వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా. కొంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, బ్రదర్ నేను పలానా మీటింగ్స్కి వచ్చాను బ్రదర్, నన్ను కూడా మీరు యాడ్ చేసుకోండి బ్రదర్, నన్ను యాక్సెప్ట్ చేయండి బ్రదర్ అని చెప్పి అంటారు. ఏంటి యాక్సెప్ట్ చేయాలి, నేను తన ఫ్రెండ్ కింద యాక్సెప్ట్ చేయాలి, దానికోసం వాళ్ళు స్పెషల్ మెయిల్ పెడతా ఉంటారు. వీళ్ళు ఎవరైనా సరే దేవుని దగ్గర ఇటువంటి ఫ్రెండ్షిప్ కోసం దేవుని ప్రభు నన్ను యాడ్ చేసుకో అని చెప్పి ఎప్పుడైనా పెట్టారా? ఎప్పుడు చూసినా ఈమెయిల్ పెడతారు. మీరు ఎప్పుడైనా నీ మెయిల్ పెట్టారా? మోకాలేసిన మెయిల్ ఎప్పుడైనా మీరు పెట్టారా దేవుని కోసం? మోకాలేసిన నీ మెయిల్లో ప్రభు నన్ను యాడ్ చేసుకో, నేను నీ ఫ్రెండ్గా ఉండాలనుకుంటున్నాను అని సమయం కనిపెట్టారా? అనేక మంది ఫేస్బుక్ దగ్గర, ఇంటర్నెట్లోనే అలా కూర్చొని ఒకటి తర్వాత ఒకటి సాతాను ఏం చేస్తాడు, పిచ్చెక్కిపోయేలా చేస్తున్నాడు ఈ రోజుల్లో అనేక మందిని. అందుకని వీడేం రాశాడు, వాడేం రాశాడు, వాడి ప్రొఫైల్ చూద్దాం, వీడి ప్రొఫైల్ చూద్దాం. ఈ ప్రొఫైల్స్ చూసుకుంటూనే ఇంటర్నెట్లో వారి టైం అంతా కూడా వేస్ట్ చేస్తున్నారు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ విధంగా అనేక మంది ఫేస్బుక్, ఇంటర్నెట్ ద్వారా వారి జీవితంలో సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఇంకొంతమంది కేవలం తయారవడం కోసమే వారి సమయం అంతా వృధా చేసుకుంటున్నారు. చర్చికి మా ఆవిడ 7 గంటలకు రావాలంటే 5 గంటలు లేస్తుంది బ్రదర్. 5 గంటలు వేసినా తెవట్లేదండి. ఎందుకు? మా ఆవిడ తయారవడానికి 2 hours పడుతుంది. ఎంతేమో 2 hours తయారవుతాం. జీవితంలో రోజుకి 2 గంటలు ఎగరగొట్టేస్తానే ఉన్నావు. కేవలం తయారవడం కోసం నువ్వు ఈ యొక్క సమయాన్ని వృధా చేసుకున్నావు. ఇంకొంతమందిని మనం చూస్తే ఏదో ఆలోచించుకుంటూ ఉండిపోతారు. వాళ్ళు అలా ఏం ఆలోచించుకుంటారో తెలియదు, ఆలోచించుకుంటూ గడ్డం పిక్కుంటూ కొంతమంది ఉండిపోతూ ఉంటారు. వారు ఆ విధంగా సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇంకొంతమంది కేవలం పడుకుంటూ నిద్రమత్తు వలన వారి సమయాన్ని వృధా చేస్తున్నారు. ఎప్పుడు చూసినా సరే మంచం గనక కనబడిందంటే ఎప్పుడు వాలిపోదామా అన్నట్టు ఉంటుంది. పిల్లో కనబడితే నిద్ర వస్తూ ఉంటుంది. గచ్చు చల్లగా ఉంటే కిందన్న నాకు నిద్ర వచ్చేస్తున్నాను. ఎప్పుడు చూసినా సరే కేవలం పడుకోవడానికి వారి యొక్క సమయాన్ని వృధా చేస్తున్నారు. ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే అనేకమైన ఉన్నాయి. ఇతరుల పనులు చేయడం కోసం కొంతమంది సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఇంట్లో పనులు మాత్రం వారు చేయరు. అలాగే కొందరు గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఎలా అండి? గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ. ఈ విధంగానే దావీదు భక్తుడు కనుక జీవించుంటే అతని జీవితంలో గొర్రెల దొడ్డిలో నుంచి ఇశ్రాయేలుకి రాజుగా అయ్యేవాడు కాదు, తన తరానికి సేవ చేసేవాడు కాదు. ఈరోజు దావీదు పేరు చెప్పుకొని దీవించబడేటువంటి ఉన్నతమైన స్థితిలో కూడా ఉండేవాడు కాదు. కానీ ఈనాటి సంగతి ఏంటి? ఇన్ని రకాలుగా ఎక్కడ పడితే అక్కడ కనిపించిన వాళ్ళతో మాట్లాడుకుంటూనే ఉంటారు. బస్సు ఎక్కిన వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ట్రైన్లో ప్రయాణం చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడైనా మీరు చూడండి, ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని వృధా చేస్తూనే ఉంటారు. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? దేవుడు మనకిచ్చిన ఆయుష్ని మనం కూడా తెలుసుకోవాలి అంటున్నాడు దావీదు భక్తుడు. నా గుండె నాలో మండింది. అప్పుడు దేవుడు చెప్పాడు, నీ ఆయుష్ ఎంతో తెలుసా? బెత్తెడంతా అన్నాడు. బెత్తెడంతా ఎవరు ఆయుష్? మన ఆయుష్. నీ సన్నిధిలో మా ఆయుష్ లేనట్టే ఉంది దేవా అని చెప్పన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? దేవుని దృష్టిలో అంట ఒక్క దినము 1000 దినాలతో సమానం అన్నాడు. అలాగే 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో ఒక్క దినంతో సమానం అయితే ఒక ఆయన క్యాల్కులేట్ చేసి 12 నిమిషాల దేవుని దృష్టిలో మన ఆయుష్ అంట 70 సంవత్సరాలు బ్రతికితే 12 నిమిషాలు 30 సెకండ్లు అంట. దేవుని దృష్టిలో మన ఆయుష్ ఎంత? 12 నిమిషాల 30 సెకండ్లు అంట. చూడండి ఎంత తక్కువగా ఉందో. అది గ్రహించే దావీదు అనుకున్నాడు, నేను ప్రతి క్షణం కూడా ఉపయోగించుకోవాలి. ఈ రోజున మనకి కూడా అన్ని తక్కువ రోజులు మన ఆయుష్ అనే క్యాల్కులేషన్స్తో మనం ఉంటే ఎంత చక్కగా మనం సమయాన్ని ఉపయోగిస్తాం ఒకసారి ఆలోచించండి. కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అనేక మంది అపవిత్రమైన పనికిమాలిన వాటి కొరకు దేవుడిచ్చిన ఒక్క జీవితాన్ని ఖర్చు పెట్టి చనిపోయి నరకానికి వెళ్ళిపోయే వారిని మనం చూస్తున్నాం. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనం దేవుని కొరకు సమయాన్ని ఖర్చు పెట్టే వారంగా ఉండాలి. అందుకనే కుటుంబంలో మనం ఎప్పుడైనా సమయం ఖర్చు పెట్టాలంటే నెంబర్ 1 దేనికోసం ఎక్కువ ఖర్చు పెట్టాలంటే దేవుని కోసం ఖర్చు పెట్టాలి. నెంబర్ 2 కుటుంబం కోసం ఖర్చు పెట్టాలి. నెంబర్ 3 మన ఉద్యోగం, మన ప్రొఫెషన్, మన సేవకి ఖర్చు పెట్టాలి. కానీ చాలామంది మొట్టమొదటి దేవుడు, తర్వాత ప్రొఫెషన్, తర్వాత కుటుంబం అంటారు. కానీ అది తప్పు. ఎప్పుడు కూడా మొట్టమొదటి దేవుడు, తర్వాత కుటుంబం, తర్వాత ప్రొఫెషన్.
కుటుంబానికి కూడా మనం సమయాన్ని ఇవ్వలేనప్పుడు అది కూడా తప్పే అవుతుంది. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మీరు దేవుని కొరకు సమయాన్ని ఖర్చు పెట్టండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. ఐజయా చాప్టర్ 55:6. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. దానికి ఒక కాలం ఉంది. ఏంట కాలం? యెహోవా దొరికే కాలం ఉంటుంది. ఆ కాలమందు మీరు ఆయనను వెతుకుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మాథ్యూ చాప్టర్ 6:33. మొదట మీరు దేవుని నీతిని రాజ్యాన్ని వెదకండి, అంటే సమయాన్ని కేటాయించండి, అప్పుడు మీకు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా దొరుకును అని చెప్పి దేవుడు అక్కడ రాయించాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు. సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానవంతుల వలె ఉండండి, మీ సంభాషణ కూడా ఉప్పు వేసేలా రుచికరంగా ఉండేలా చూసుకోండి, సమయాన్ని వేస్ట్ చేయకండి అని చెప్పి అన్నాడు. కనుక ఈ రోజున మన సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకున్నాం? మన సమయాన్ని నిజంగా సద్వినియోగపరచుకోగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది సమయాన్ని వృధా చేసుకుంటున్నారు? పౌలు భక్తుడు అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26-27 వచనాల్లో, నేను గాలిని కొట్టినట్లుగా పరిగెత్తట్లేదు, నేను బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని చెప్పన్నాడు. మన జీవితంలో కూడా అటువంటి గురి యొద్దకే బలం పొంది బహుమానం పొందే విషయాలకే మనం సమయాన్ని కేటాయించాలి. ఒక ప్రొఫెసర్ వారి స్టూడెంట్స్ కి దేనికి ఎంత సమయాన్ని కేటాయించాలో అన్న దాని గురించి నేర్పించాలని అనుకున్నాడు. అందుకని ఒక జార్ తీసుకొని వచ్చి ఈ జార్లో మొట్టమొదటిగా కొన్ని పెబల్స్ వేశాడు కదా, నున్నగా ఉండే రాళ్ళలాగా ఉంటాయి. ఈ పెబల్స్ తో ఈ జార్ అంతా నింపేశాడు. ఇంత పెద్ద జార్ అంతా పెబల్స్ తో నింపేసినాక స్టూడెంట్స్ని అడిగాడు, ఇంకా ఇందులో మనం ఏమైనా ఫిల్ చేయగలమా ఈ జార్లో అని అడిగాడు. లేదు సార్, ఇంకేం ఫిల్ చేయలేమండి అని అన్నారు. అంటే వెంటనే ఆ ప్రొఫెసర్ కొన్ని రాళ్ళు తీసుకొని వచ్చి వాటిలో వేసి ఇలా ఊపాడు. ఇలా షేక్ చేస్తూ ఉంటే ఆ రాళ్ళు కూడా అందులో మధ్యలోకి వెళ్ళి రాళ్ళు కూడా అందులో పట్టినాయి. చూసారా, మీరు పట్టదన్నారు కానీ పట్టింది. ఇంకా ఇందులో ఏమైనా మనం ఫిల్ చేయగలమా అంటే, ఇంకేం చేయలేము సార్ అన్నారు. అంటే ఈ ప్రొఫెసర్ కొంత ఇసుక తీసుకొచ్చి జార్లో ఫుల్గా పోసి ఇలా అంటే ఇసుక మొత్తం గ్యాప్లంతా కూడా టోటల్గా ఫిల్ అయిపోయింది. చూసారా, మీరు ఇసుక కూడా పట్టదన్నారు, ఇసుక కూడా పుట్టింది. చూసారా, నెంబర్ 1 మనం మొట్టమొదటిగా పెబల్స్ వేసాం, తర్వాత రాళ్ళు వేసాం, తర్వాత ఇసుక వేసాం. ఇలా కాకుండా మనం పెబల్స్ అదేవిధంగా రాళ్ళు మొట్టమొదటి వేయకుండా టోటల్గా ఫస్ట్ ఇసుకతో నింపేసాం అనుకోండి. ఇసుకతో నింపిన తర్వాత రాళ్ళు వేయగలమా? ఇసుకతో నింపేసిన తర్వాత పెబల్స్ మనం వేయగలమా? ఇంకే వేటికి కూడా ఇంక స్థానం ఉండదు ఇసుకతో నింపేస్తే. అలాగే జీవితంలో మొట్టమొదటిగా ఈ పెబల్స్ లాంటివి ఏంటంటే, మన జీవితంలో ప్రాముఖ్యమైన దేవుడు అనేవాడు, ఆయనతో మొట్టమొదటి మనం నింపుకోవాలి. రెండవదిగా మనకి దేవుడు ఈ భూమి మీద బాధ్యత కలిగిన కుటుంబం ఇచ్చాడు, ఆ కుటుంబం యొక్క బాధ్యతలతో మనం నింపుకోవాలి. ఆ తర్వాత ఇసుక అనేది ఏంటంటే మిగతా ప్రయారిటీస్, మనం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం ఏవో కొన్ని ఉంటాయి, అలాంటి వాటిని అన్నింటినీ కూడా మూడవ దాని కింద ఇవ్వాలి. కానీ ఈ రోజులో ఏం చేస్తున్నారంటే, ఈ పెబల్స్ ఈ రాళ్ళతో కాకుండా వారి సమయం అంతా, వారి జార్ అంతా కూడా ఇసుకతో నింపేసుకుంటున్నారు. టోటల్ ఇసుకతో పనికిరాని వాటి కొరకు సమయం అంతటిని ఖర్చు పెడుతున్నారు. ఇంక వారి జీవితంలో పెబల్స్ ఎక్కడుంటాయి? వారి జీవితంలో రాళ్ళు ఎక్కడుంటాయి? వారి జీవితంలో ప్రయారిటీ ఇవ్వాల్సిన దానికి ఇవ్వకపోయినప్పుడు వారి జీవితంలో వారు ఎలా దీవించబడతారు? అలాగే ఈ రోజున మన జీవితంలో కూడా మనం మన సమయాన్ని ఎలా వినియోగిస్తున్నాం? దినములు చెడ్డవి కనుక సమయం పోనీక సద్వినియోగపరచుకోండి. అజ్ఞానుల వల్లే కాకుండా జ్ఞానుల వల్లే ఉండండి. దావీదు వలె ప్రతి సమయాన్ని చక్కగా పోనీయక సద్వినియోగపరచుకొని నీ కొరకు, కుటుంబం కొరకు, సమాజం కొరకు మేము చేయాల్సిన ప్రతిదీ ఎల్లప్పుడూ చేస్తూ ఉండగలిగే కృప మాకు అనుగ్రహించమని మరొకసారి అడుగుతున్నాం. విని విడిచిపెట్టేవారుగా, విని బాగుంది అనేవారుగా కాకుండా, విని నేను కూడా ఈ రోజు నుంచి ఇలాగే జీవిస్తాను అన్న జనాంగంగా ఫ్యామిలీస్ని చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన, నీ కృపలో ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో గంటల తరబడి గడిపే సమయమే విలువైనదని గ్రహించగలిగే కృప దయచేయమని అడుగుతున్నాం. అబ్బో బాధల నుంచి విడిపించండి, ప్రతి లోన్ క్లియర్ అయిపోగలకు సహాయించండి ప్రభా. 128వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా ప్రతి కుటుంబం వర్ధిల్లగలుగుటకు సహాయం చేయండి ప్రభా. కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను, అతి శ్రేష్టమైన గోధుమలు ఇచ్చి వారిని పోషించదనన్న నీ మాటను అనుసరించి తండ్రి అనేక మందిని తృప్తిపరచండి, పోషించండి ప్రభా. ఎంతమంది ఉద్యోగాల కొరకు, వ్యాపార కొరకు ప్రయత్నిస్తున్నారు, వారికి మీరే మంచి ఉద్యోగాలు దయచేయండి, మంచి వ్యాపారాల కొరకు అద్భుతమైన ద్వారాలు తెరవండి. శూన్యంలో కూడా నువ్వు సృష్టించే దేవుడు గనక వారి కొరకు మంచి ఉద్యోగాల్ని సృష్టించండి, వ్యాపారాన్ని సృష్టించండి, పెట్టుబడి కొరకు ధనాన్ని సమృద్ధిగా సమకూర్చమని అడుగుతున్నాం. ప్రతి గర్భాన్ని కూడా దీవిస్తున్నాం. ఎంతమంది బిడ్డల కొరకు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు, వారి గర్భం యేసు నామములో తెరవబడును గాక. నీ కృప చొప్పున చక్కని బిడ్డలను దయచేయండి. ఎంతమంది సమస్యలతో, రోగాలతో అలమటిస్తూ ఇక్కడ బాధపడుతున్నారు, వారందరినీ మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. విశ్వాసంతో మేము వారిని తాకుతున్నాం తండ్రి. తల నుంచి ఎరికాల వరకు ఉన్న ప్రతి రోగాన్ని యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. ఇదిగో ఇక్కడికి ఎంతో బాధతో వచ్చిన వారు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు సంపూర్తి
అద్భుతమైన స్వస్థతతో బయలు వెళ్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. నువ్వు ఎప్పుడు హెచ్చింపబడతావో తెలుసా? నువ్వు ఓర్చుకున్నప్పుడు హెచ్చింపబడతావు. దేవుడు నీ శత్రువు ఎదుట నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఎవరైతే నిన్ను తొక్కాలని అనుకున్నారో అక్కడే దేవుడు నిన్ను నిలవబెడతాడు. These are the days of Elijah, declaring the word of the Lord. And these are the ఈ అంచు దినాల్లో ఎవరైనా ఏ శ్రమలోనైనా నిలవబడి దేవుని నామాన్ని మహింపరచాలి అని అనుకుంటే వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. And though these are days of great trials, of famine and darkness and sword, still with a voice in the desert crying, prepare ye the way of the Lord. Behold, ఈ రోజున కూడా దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ధననిధిని పెట్టాడు. ఎవరైతే ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో వారి జీవితంలోనే దేవుడు వర్ధిల్లుట అనేదాన్ని వారి అనుభవంలో ఉంచాలని కోరుకుంటున్నాడు. and out of Zion's hill salvation comes. These are the days of నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీయర చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా, నీయర చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా, నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను, నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా, నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. మా క్రొత్త చిరునామా బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ మిరకల్ సెంటర్, ప్లాట్ నంబర్ 70, డోర్ నంబర్ 10-288-1/3, విశాలాక్షి నగర్, మెయిన్ రోడ్, విశాఖపట్నం 530043. Our new address, Brother Samuel Karmoji, plot number 70, door number 10-288/1/3, Visalakshi Nagar Main Road, Visakhapatnam 530043, Andhra Pradesh, India. Our phone numbers 9701-400-777, 98483-50332. Our website
www.samuelkarmoji.com. Our email samuelkarmoji@gmail.com.